ఇక్కడ కనిపిస్తుందా చూడండి. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ జున్ను. మార్నింగ్ మార్నింగ్ జున్ను నాన్న నాని అంటున్నాడు అన్నమాట. నాన్నమ్మ అక్కడ ఉంది, వస్తుంది. నువ్వు రెడీగా ఫస్ట్, నువ్వు స్కూల్కి రెడీగా ఫస్ట్. నాన్నమ్మ వస్తుంది. నానా నానా నో 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 ఏంటి నో స్కూల్ రెడీ కావద్దా? నాని కావాలా? సరే నేను నాన్నమ్మ తీసుకొస్తాను. రెడీగా మరి తీసుకోవద్దా నాన్నమ్మకి? రెడీ అయితే తీసుకుపోతా. 7:44 అవుతుంది. మా జున్ను స్నానం చేస్తున్నమాట. మా విన్నాడు కూడా స్నానం చేస్తా అని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఏడోకని చెప్తున్నాను. ఓకే చేస్తా, ఓకేనా? నేను కూడా బట్టలు ఎత్తా, నువ్వు స్నానం చేసిరా, ఓకేనా? ఎత్తుకోనా? స్నానం చేయవా? చేస్తావా చేయవా? స్నానం చేస్తాడు విన్నాను. సరే చేస్తా, ఓకే ఇద్దాం. టైం అవుతుంది బేట, 8:35 అవుతుంది. వీఆర్ గోయింగ్ టు స్కూల్ నౌ. మార్నింగ్ జున్నును స్కూల్లో దించడానికి వెళ్తే మధ్యాహ్నం 39 నిమిషాలకు, ఇప్పుడు 12 గంటల 39 నిమిషాలు ఇంటికి వస్తున్నాను అనమాట. విన్నాను ఏం చేస్తాడు? విన్నాను ఏం చేస్తాడు? విన్నాను ఆటలాడుతున్నాడు. ఆకలి అవుతుంది, అన్నం తినాలి, మళ్ళీ హెయిర్ కలర్ వేసుకోవాలి. ఏం చేస్తున్నావు నాన్న? క్యాపా? గ్లాస్ క్యాప్ పెడుతున్నావు. విన్న వచ్చేసి 3:23 అవుతుంది. ఇంట్లోనే ఉన్నాము. అమ్మనేమో అక్కడే మా స్వాతి వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. మార్నింగ్ వెళ్ళినా అంటే ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిన, కోసేపు పడుకున్నా. మళ్ళీ సెలవుగానే జున్ను టైం అయిపోయింది. ఏం చేయాలి చెప్పు? క్యాప్ నువ్వు పెట్టుకో. నాన్నకి క్యాప్ పెడతావా? మా విన్న నాన్నకి క్యాప్ పెడతాడట. సో ఇవాళ కొందరు లైఫ్లో ఎలా ఉన్నాయంటే జీవితకాలం ఎదురు చూస్తున్నారు అనమాట. డబ్బు మనకి ఎవరో వచ్చి సంపాదించి పెడతారు, ఎదుగుతాం అని చెప్పేసి. అలా ఎన్నడూ చేయకండి. మీ జీవితకాలం మీరు ఎదిగిన మిమ్మల్ని ఎవరు వచ్చి ఎవరు కాపాడేటోళ్ళు ఎవరు ఉండరు. మీకు మీరే కాపాడుకోవాలి, మీకు మీరే డెవలప్మెంట్ కావాలి. మీకు ఒక పని చేస్తుంటే వృత్తిలో అందులో డబ్బు సంపాదన లేకపోతే దాన్ని వదిలేసి కొత్త మార్గం వెతకాలి. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. బోరు వేసేటప్పుడు అక్కడ వాటర్ లేవని తెలిసి అనుకోండి, మేడం వాటర్ బోర్ వేస్తారా? ఇంకా లోతుకి ఇక్కడ ఎన్ని ఫీట్లు అయినా 1000 ఫీట్లు వేస్తారు, 2000 అట్లా అయితే వేసుకుంటారు కదా, కొత్త ప్లేస్ పెట్టుకుంటారు కదా. ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ మీ వృత్తిలో మీకు డబ్బు ఎదుగుదల లేకపోతే ఖచ్చితంగా ఓయ్ మీరు కూడా కొత్త ప్లేస్ చేయాలి. డబ్బు సంపాదన లేని వృత్తి వ్యాపారం పెట్టుకొని జీవితకాలం వెయిట్ చేస్తూ మీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోకండి. ఏం చెప్పాలి? జై శ్రీరామ్ చెప్పు, జై శ్రీరామ్ చెప్పు. సో నేను చెప్పేది ఒకటే అండి, డబ్బు సంపాదన లేని వ్యాపారం పెట్టుకొని దానిని ఏదో సాధిస్తాం అని మీ టైం వేస్ట్ చేసుకోకుండా కొత్త ప్రయోగాలు చేయండి. ఆల్టర్నేటివ్ కూడా ఇంకో జాబ్ అనే ప్రయత్నం చేయండి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సక్సెస్. అదర్వైజ్ మీరు పూర్గానే జీవితకాలం కూడా బీదవాడిగా ఉండిపోవాల్సి వస్తుంది. సో ఈ రోజు నేను కొందరితో మాట్లాడిన విధానంలో వాళ్ళతో నాకు తెలిసింది. అయ్యో మా విన్నాడు మాట్లాడాడు. ఎందుకు ఎడతానో చెప్పు, ఏమైంది? ఆయిందా? నేర్తా చూ మంత్రం ఆయ్ అక్కడ పోయిందా? చూ మంత్రం జం. జయ శ్రీరామను పోతుంది. జయ శ్రీరామ్ అంటే పోతుంది కదండి. జై శ్రీరామ్ అంటే పోతుంది. మా విన్నాడు మంచిగా చెప్తాడు, జై శ్రీరామ్ చెప్తాడు, దత్తాత్రేయ చెప్తాడు, అన్ని చెప్తాడు. సో ఇది విషయం. సో డబ్బు లేదు అని బాధపడుకుంటూ కూర్చోకండి. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ప్రయత్నించండి. ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకోండి. ఆ సమయంలో మీరు ఆ వర్క్ చేసిన తర్వాత అది అప్పుడు సక్సెస్ కాకపోతే దెన్ యూ కెన్ చేంజ్ ఆల్టర్నేట్. ఒక పని చేస్తూ పాటు కూడా ఇంకో పని కూడా ఎంచుకోవచ్చు. ఈ విధంగా వేస్తే బాగుంటుంది. సో ఇది నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. మీ అనుభవాలు ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 3:20 మనం టీ తాగుతాను ప్రజెంట్ అయితే. అందరికీ కంగ్రాచులేషన్. ఈ రోజు మనకి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ చేశారు మన నరేంద్ర మోడీ గారు. సో అందరికీ పేరు కృతజ్ఞత చేసుకున్నాను. ఏంటిది? కొంచెం ఏం కావాలి నీకు? అదేంటిది? కొంచెం విన్నాను. ఏం చేస్తున్నావు నువ్వు? గ్లాసులు రొటేట్ చేస్తున్నావా? నానే చేస్తాడా? నువ్వు చేస్తలేవా? అయ్యో జున్ను స్కూల్ టైం అయిపోయింది నాని. జున్ను తీసుకొచ్చుకోవాలి పద. జున్ను స్కూల్ టైం అయింది. 3:33 అవుతుంది. మా విన్నాను వస్తా అంటున్నాడు. వస్తున్నాడా విన్నాని? విన్నో
వేరారి విన్ను బాయ్ బాయ్ చెప్పనా వస్తావా మరి దా దిగు తొందర దిగు మరి లేట్ అయింది స్కూల్ టైం అన్నయ్య స్కూల్ టైం లేట్ అయింది కమాన్ విన్ వస్తున్నాడు ఎండ బాగా కొడుతుంది స్కూల్ టైం అయిపోయింది తొందరరా నీకు తెలియదా అన్నయ్య స్కూల్ టైం అయిపోయిందని తెలియదా అన్నయ్య టైం అయింది తొందర దా ఫాస్ట్ ఎర్రెట్ ఎండలా విన్ వస్తున్నాడు ఎక్కువ కాలుతుందా ఎక్కువ 3:57 అవుతుంది ఇంటికి వచ్చేసినాము జున్ను విన్నులు ఇప్పుడు హోంవర్క్ వేసుకుంటారు అనమాట ఇక్కడ చిన్న బయటికి వెళ్తాను అనమాట మళ్ళీ ఆఫీస్ వర్క్ మీద బయటకు పోతానా అన్నయ్య హోంవర్క్ వేసుకున్నాక అన్నయ్య కలిసిపోతాం ఓకేనా హోంవర్క్ ఏమన్నా ఓకే హోంవర్క్ ఏమన్నా జున్ను హోంవర్క్ వేసుకో రైట్ గోయింగ్ అవుట్ నేను వర్క్ మీద బయటికి వెళ్ళి ఇప్పుడు ఇంటికి వచ్చాను మరి జున్ను అన్న చూసారా ఏమైంది ఇంటికి వచ్చినాక కారు కావాలట విన్ను అని జున్ను అని ఆటలాడుతున్నారు సరే బాయ్ నేను పోతున్నా బయటికి టాటా నేను పోతున్నా చూస్తలేదు ఆయన కూడా తీసే ప్రయత్నం చేస్తున్నాడు విన్నాని సరే ఓకే అది కూర్చుకోపోతేనండి బయట కారు ఉంది రిమోట్ కంట్రోల్ కారు ఆ రిమోట్ కంట్రోల్ కారు ఆల్రెడీ అది తిరిగిపోయింది ముఖానికి కానీ బొట్లెట్టున్నాడు చూడండి టైం 6 గంటల 10 నిమిషాలు డస్ట్ ఉందా మరి డస్ట్ అడబెట్టేసి వద్దు మనకు వద్ద ఆట అడబెట్టేసి తుడిచిందట బయట తుడిచిందట పద మనం పోదాం నడబరి వస్తావా పద మన సరే వెళ్దాం సో మన అమ్మ దగ్గర పోదామని చెప్పేసి అడిగాను ఇప్పుడు హోంవర్క్ చేసినావా జున్ను అని చెప్పకుండా బయటకు వచ్చినాము విన్ను అని చెప్పకుండా బయటకు వచ్చినాము సో ఇప్పుడు జున్నువే మళ్ళీ విన్ను తీసుకొస్తున్నాడు బయటకు వెళ్తున్నాం అమ్మని తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట టైం వచ్చేసి 6:41 నిమిషాలు జరా కాస్త రెడీ అయిపోయి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు విన్ను అందుకని మేము బయటకు వచ్చినాం మళ్ళీ చెప్పకుండా పోతున్నాం అని చెప్పేసి మళ్ళీ ఏడిస్తే మళ్ళీ తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట ఏమైంది విన్ను ఓయ్ కార్తిక్ ఏమైంది ఎందుకు ఎడతాను బాయ్ చెప్పు నాన్న బాయ్ చెప్పు నాన్న బాయ్ చెప్పవా మరి రా మరి ఏం చేస్తున్నావు ఇంటికాడ కూర్చోను మరి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నావు ఫోన్ తీసుకుంటూ కూర్చున్నావు మరి కింద దిగు తొందర నేను పోతానా మరి పోనా బాయ్ మరి రా మరి ఆటలాడుకుంటూ ఉన్నావు అక్కడ తొందర ఏడిస్తే ఇక్కడే ఉండు నువ్వు స్మైల్ అక్కడే ఎక్కువ స్మైల్ ఏమైంది జున్ను స్టార్ట్ చేసిండా నువ్వు ఎక్కువ మరి ఎక్కువ చలో బాయ్ జున్ను విన్ను స్టార్ట్ చేసుకొని పోతాను బాయ్ నాన్న రావాలా మీరు పోండి ఏం కాదు నేను నడిపిస్తుంది కదా బాయ్ సరే పోదాం ఓకే పోదాం దేవ్ వచ్చి కొత్త సైకిల్ కొనుక్కున్నాడు ఇప్పుడు పార్టీ పోతున్నాడు మమ్మల్ని రెస్టారెంట్ తీసుకుపోతున్నాడు కదా ఎక్కడికి పోదాం ఏ రెస్టారెంట్కి పోదాం మనం అక్కడ కారు ఉన్నాయా ఏమున్నాయి కార్ ఎప్పుడే బయట ఇప్పుడు ఎవరైనా తీసుకోదామా మనం 4 పోదామా 5 పోదామా పార్టీ ఇస్తున్నాడు అనమాట దేవ్ ఓకేనా ఏం పార్టీ ఇస్తా సైకిల్ పార్టీ ఏం పార్టీ ఇస్తావు ఏదంటే అది ఇస్తావా అయితే నాకు చాక్లెట్ కావాలి ఇప్పుడు చాక్లెట్ పార్టీ కావాలి నాకు ఇస్తావా రేపు ఇస్తావా ఇవాళ సైకిల్ తిరుగుతున్నా రేపు ఇస్తావా నాకు సో దేవు నాకు ఏదంటే ఏ పాట ఆ పాట ఇస్తాడట నాకు ఒక కళ్ళు కావాలి బీర్ కావాలి బ్రాండ్ కావాలి చికెన్ కావాలి మటన్ కావాలి ఇస్తావా రేపు ఇస్తాడట అన్ని ఇస్తాడట మేమేం తినాము వాటి అంటున్నా సరే ఓకే బాయ్ జాగ్రత్త రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ మంచిగా ఆడుకో బాయ్ చెప్పండి బేట బాయ్ కంగ్రాచులేషన్ చెప్పండి కంగ్రాచులేషన్ చలో మా స్వాతి వాళ్ళ ఇంటికి వచ్చిన ఒక జున్ను విన్నులు వచ్చేసరి బాళ్ళతో ఆడతాడు అమ్మ ఇక్కడ ఉన్నది రాత్రి అంతా పొద్దంతా మా జున్ను అని విన్ను అని నాన్నమ్మ కోసం ఏడిచిళ్ళు అందుకొరకు ఇప్పుడు హోంవర్క్ వేసుకొని తీసుకొచ్చాను అనమాట సో నేను ఆ వర్క్ మీద బయటకు వెళ్తున్నా వీళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నాను అనమాట గట్టి కొడితే విన్ను నా వెనుక పడతాడు విన్ను జున్నులు బాయ్ టాటా బాయ్ బాయ్ వాలీబాల్తో ఆడుతున్నాడు జున్ను ఇట్ట నేను పోతున్నాయి కజలి పోనా బాయ్ మరి బాయ్ విన్ను బాయ్ చెప్పు జున్ను బాయ్ అవు చూసారా విన్ను నాని సైకిల్ నేర్చుకుంటాడు వావ్ విన్ను సైకిల్ వెనక జున్ను నెడుతున్నాడు చలో అవి మా జున్ను విన్నులు అయితే బనానా తింటున్నారు అమ్మి కచ్చలు బయలుదేరుతున్నాడు టాటా బాయ్ ఇగో అమ్మ బాయ్ వెళ్తున్నాడు టాటా బాయ్ విన్ను జున్ను బాయ్
బాయ్ బాయ్. ఇద్దరు బాయ్ చెప్తున్నారు నాకు పొమ్మని. రైట్ బాయ్. బాయ్ అమ్మ. ఇద్దరు బాయ్ చెప్తున్నారు. ఉంచుకో ఇక. ఓకే బాయ్. లేదు నాకు తెలియదు ఇక. ఓకే నేను పోతున్నా. బాయ్ బాయ్ టాటా బాయ్. రాత్రి 8:51 మా జున్నువిని లక్కచల్లి వదిలిపెట్టి స్వాతివారింటి ఇక్కడ చూసారా రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న జిమ్ దగ్గరికి వచ్చాను. ఇక చూడండి 360 degrees ఎట్లా తిరుగుతున్నాను చూసారా, ఎంత ఫాస్ట్ తిరుగుతున్నానో. మొత్తం ప్రపంచమే రౌండ్ తిరిగినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం 360 degrees ఎలా తిరుగుతారో చూపెడతాం చూడండి. ఇక నాకు అనిపిస్తుందో చూడండి 360 degrees. చలో జున్నాని విన్నాని తీసుకుని మళ్ళీ వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే టైం 10:20 అవుతుంది. జున్నా నిద్ర వేయండు, అమ్మ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. రాత్రి చూసారా బయట చిప్పని ఇక్కడ ఉంది. రాత్రి 10:30కి వచ్చిన ఇంటికి చూసారా ల్యాప్టాప్ అక్కడ మూలగొడ్డది అనమాట. ఎందుకంటే ఎడిటింగ్ చేస్తూ చాలా కష్టం అవుతుంది. గ్రాఫిక్ కార్డ్ లేని ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేసాం అంటే చెప్పరాదన్నమాట దాని బాధ వర్ణానికి రానట్టు. సో ఈరోజుకి వీడియో ముగిస్తే మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ అవర్ పర్సనల్ వ్లాగ్స్.